సో గాయస్ దీనిపైన కొంచెం కారం ఉప్పు చల్లుకొని తింటుంటే గాయస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఎంతమందికి ఇష్టం అట్లా దాంట్లో కొంచెం ఇట్లా బయట బజ్జీలు కొట్టుంటారు కదా, బజ్జీల బండి ఉంటాయి కదా, దాంట్లో ఆలు బజ్జీ పైన ఇట్లా మసాలా అని వేసి ఇస్తారు చూడండి, అలా వేసుకొని తినాలి గాయస్, సూపర్ ఉంటుంది. సో నాకైతే అసలు మస్తు అంటే మస్తు నచ్చుతుంది. ఇలాంటి బజ్జీలు కానీ మిరపకాయ బజ్జీలు పకోడీలు ఇలాంటివి భలే నచ్చుతాయి నాకు ఎందుకో. సో నాలాగే మీకు కూడా ఇష్టమేనా? సో గైస్ అంతే గైస్. సో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇంతటితో నా వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ గాయస్. హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా. సో మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూసారా, ఆలు. సో ఈ ఆలుతోటి ఏం చేయబోతున్నాను గెస్ట్ చేయండి. సో మీకు అంత శ్రమ ఇవ్వను, నేనే చెప్పేస్తాను. సో ఆలుతోటి ఆలు బజ్జీ చేయబోతున్నాను. సో చాలా సింపుల్. సో ఈ ఆలు షేప్ మంచిగా రౌండ్ ఇలా మంచిగా రావాలన్నమాట. మనం ఈ చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే వీటితో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలాంటివి ఉంటే మీ ఇంట్లో కట్టర్ ఇలాంటి కట్ చేసే మిషన్ కానీ. సో అంతే గైస్. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆలుని మనము బాయిల్ చేసుకుందాం. ఈ ఆలు కట్ చేసుకున్న బాయిల్ చేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో కొంతమంది కచ్చిగానే వేసేస్తారు. సో మనం తినేటప్పుడు కొంచెం కచ్చిగా అనిపిస్తుంది, కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా. సో అలా కాకుండా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆలుని మనం బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మనము శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు ఇంకా కొంచెం అజ్వైన్, అదే అజ్మో అంటారు కదా, మా భాషలో అయితే అజ్మో అంటారు, మీ దాంట్లో అయితే అజ్వైన్ అంటారేమో. సో అండ్ అది అన్నీ కలిపి ఇంకొంచెం అల్లం పేస్ట్ అవన్నీ కలిపేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా పలచగా. సో అక్కడ మనకి ఆల్రెడీ ఆలు అనేది బాయిల్ అవుతుంది. సో నార్మల్గా బాయిల్ అయితే చాలు. సో ఇవన్నీ మిక్స్ చేసుకుందాం కొంచెం వాటర్ పోసుకొని. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆలు ఇక్కడ బాయిల్ అవుతుంది అనమాట. సో నార్మల్గా బాయిల్ అయితే చాలు, కొంచెం ఒక 5-10 మినిట్స్ బాయిల్ అయినా చాలు. సో ఇది మనం ఏం చేయాలంటే అసలు మెయిన్ టిప్ ఏంటంటే ఈ ఆలు ఇప్పుడు బాయిల్ అయ్యాక తీసినాక వెంటనే చేయకూడదు. కొంచెం చల్లనీళ్ళల్లో వేసి ఆ తర్వాత బజ్జీలు వేసుకోండి. సూపర్గా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఎంతమందికి ఇష్టమో ఆలు బజ్జీ అనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ లాగా వింటర్లో అయితే ఇంకా బాగా తినాలనిపిస్తుంది ఇలాంటి బజ్జీలు. బయట స్ట్రీట్ ఫుడ్ అయితే ఇంకా చాలా తినాలనిపిస్తుంది. సో స్ట్రీట్ ఫుడ్లో ఇది ఒకటి, ఆలు బజ్జీ అనేది చాలా అంటే ఇప్పుడు నార్మల్ మిరపకాయ బజ్జీ ఎలా తింటారో ఇది ఆలు బజ్జీ కూడా చాలామంది ఇష్టంగా తింటారనమాట. సో ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చల్లనీళ్ళలో వేసుకుందాము. చల్లనీళ్ళలో వేసుకొని జస్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, బజ్జీ వేసుకుంటే సరిపోతుంది. సో గైస్ బాయిల్ అయిపోయాక నేను కూల్ వాటర్లో వేసుకున్నాను. సో మీరు ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్ వేసుకోండి, ఒక ఐస్ క్యూబ్ వేసుకోండి. సో చాలా కూల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనము ఈ బజ్జీలు అనేది వేసుకుంటే సరిపోతుంది. సో గైస్ ఇట్లా చిన్న మంట మీదనే మనం మంచిగా బజ్జీలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసుకుంటేనే లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి. సో గైస్ ఇంతే అండి. సో నచ్చిందా గైస్? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గాయస్. నా ఛానల్ని ఇంకొంచెం గ్రో చేయడానికి మీరే మీరు హెల్ప్ చేస్తేనే కదా మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్తాను. సో గైస్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయస్. సో గైస్ నాలాగా ఎంతమంది బజ్జీ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో నాకైతే వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇలాంటి బజ్జీలు కానీ పకోడీలు కానీ అలాంటివి చూస్తూ ఉంటే అసలు నా నోట్లో వాటర్ వచ్చేస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో కొంతమందికి ఏమో స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, నాకేమో ఇవి క్రేవింగ్స్ అనమాట. సో ఎలా అంటే వర్షం పడినప్పుడు కానీ ఎప్పుడైనా మనకి ఇట్లా తినాలనిపిస్తుంది. కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ లాగా ఉంటాయి కదా, అట్లా మనకి హాట్ క్రేవింగ్స్ అనమాట. సో హాట్ క్రేవింగ్స్ నాకు తినాలనిపిస్తూ ఉంటుంది. ఇట్లా నమ్కిన్గా స్పైసీగా బాగా తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా చల్తా హే. సో మీ అందరికీ కూడా ఇలాగే నచ్చుతుందా? సో నచ్చితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేస్తారు కదా. సో నాకు సపోర్ట్ చేయండి గాయస్. సో మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. సో ఇంకా మరిన్ని హాట్ ఐటమ్స్ అంటే ఇట్లాంటి స్పైసీవి అలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తూ ఉంటాను. సో నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో గాయస్ దీనిపైన కొంచెం కారం ఉప్పు చల్లుకొని తింటుంటే గాయస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఎంతమందికి ఇష్టం అట్లా దాంట్లో కొంచెం ఇట్లా బయట బజ్జీలు కొట్టుంటారు కదా, బజ్జీల బండి ఉంటాయి కదా, దాంట్లో ఆలు బజ్జీ పైన ఇట్లా మసాలా అని వేసి ఇస్తారు చూడండి, అలా వేసుకొని తినాలి గాయస్, సూపర్ ఉంటుంది. సో నాకైతే అసలు మస్తు అంటే మస్తు నచ్చుతుంది. ఇలాంటి బజ్జీలు కానీ మిరపకాయ బజ్జీలు పకోడీలు ఇలాంటివి అంటే భలే నచ్చుతాయి నాకు ఎందుకో. సో నాలాగే మీకు కూడా ఇష్టమేనా? సో గైస్ అంతే గైస్. సో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇంతటితో నా వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ గాయస్.